హైదరాబాద్ జలమండలి జీఎం ఇంట్లో 10 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. జీఎం అనంతలక్ష్మి కుమార్ బ్యాంక్ లాకర్స్ తెరిచారు. అధికారులు కుమార్ భార్యను బ్యాంకుకు తీసుకువెళ్లారు. బ్యాంక్ లాకర్లలో మరికొన్ని డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు. మరిన్ని ఆస్తుల వివరాలు లాకర్లలో ఉన్నట్లు గుర్తించారు. లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత వాటిని తిరిగి నివాసానికి తీసుకురానున్నారు. మల్లాపూర్లోని నివాసంలో ఏసీబీ సోదాలు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ. ఇంట్లో కోటికి పైగా నగదు, కేజీ బంగారం, 2 కార్లు సీజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్ గుర్తించింది. హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు, మరో 6 ఓపెన్ ఫ్లాట్స్, నిజామాబాద్లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించింది ఏసీబీ. హైదరాబాద్ జలమండలి జీఎం ఇంట్లో 10 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి లైవ్ లో ఉన్నారు. రవి, రాత్రి వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఉదయం మొదలైన సోదాలు 10 గంటలుగా ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అనంతలక్ష్మి కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారుల టీం కూడా ఉంది. కొద్దిసేపటి క్రితమే అనంతలక్ష్మి కుమార్ భార్యను కూడా బ్యాంకుకు తీసుకొని వెళ్లారు ఏసీబీ అధికారులు. తనకు 3 బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నట్లుగా గుర్తించారు. దాంతోపాటు లాకర్స్ కూడా ఉన్నాయి. ఆ లాకర్స్ లో కూడా మరికొన్ని డాక్యుమెంట్స్ ఉన్నట్లుగా గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు భార్యను వెంట తీసుకొని వెళ్లారు. ఆ లాకర్స్ ను ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా లోపల ఇంకా ఏసీబీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ ను పరిశీలిస్తా ఉన్నారు. మనం ఒకసారి వెనక వైపు చూపిస్తే కూడా తెలుస్తుంది. వెండి ఆభరణాలు కానీ అదేవిధంగా బంగారు ఆభరణాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇంట్లోనే సోదాలకు వచ్చినటువంటి టైంలోనే చెక్ చేయగా ఇంట్లో ఉన్నటువంటి లాకర్లో వచ్చిన 1,10,00,000 రూపాయలను నగదును కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. హైదరాబాద్లోని వివిధ గేటెడ్ కమ్యూనిటీలకు సంబంధించి దాంట్లో ఒక 3 ఫ్లాట్లు ఉన్నట్లుగా గుర్తించారు. అదేవిధంగా హైదరాబాద్ శివారు పరిధిలో 6 ఓపెన్ ఫ్లాట్లు ఉన్నట్లుగా గుర్తించారు. నిజామాబాద్లో కూడా ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉన్నట్లుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. సో ఇప్పుడు లాకర్స్ ను ఓపెన్ చేస్తే అందులో ఇంకెన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంటుందనేది కూడా చూస్తున్నారు. కాసేపట్లో ఏసీబీ, డీఎస్పీ కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారుల టీం అంతా కూడా ముందు పెట్టి వాటన్నిటిని వాల్యూ జతగడుతోంది. ఇంట్లో ఉన్నటువంటి మిషన్స్ ద్వారా కూడా క్యాష్ ను కౌంట్ చేస్తా ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి క్యాష్ ను ఇప్పటికే సీజ్ చేశారు. మొత్తం 1,10,00,000 రూపాయల క్యాష్ ఉంది. ప్రస్తుతం ఏసీబీ అధికారుల ముందున్నటువంటి వెండి ఆభరణాలు అదేవిధంగా గోల్డ్ ఆభరణాలు కూడా చూడొచ్చు. వాటన్నిటిని ఉంచి వాటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సోదాల్లో ఇప్పటికే ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు. మరి ఇంకా ఎక్కడెక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి లేకపోతే ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయనే దానిపైన కూడా ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ చెక్ షెడ్ కూర్చొని ఉన్నారు. ఏసీబీ అధికారులు అనంతలక్ష్మి కుమార్ ను ముందు ఉంచుకునే ప్రతి విలువలన్నింటినీ కూడా అడుగుతా ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్నాయి, లేకపోతే తన భార్యపై పేరుపై కాకుండా ఇతర బినామీ వ్యక్తుల పేర్లపైన కూడా కొన్ని ఆస్తులు కూడబెట్టినట్లుగా తెలుస్తుంది. మరి ఇప్పటికే అనంతలక్ష్మి కుమార్ ఇంటితో పాటు ఎవరైతే బినామీగా గుర్తించారో ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లను కూడా గుర్తించి వాళ్ళ ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సో ప్రస్తుతానికైతే అనంతలక్ష్మి కుమార్ భార్యను ఏసీబీ అధికారులు బ్యాంకుకు తీసుకొని వెళ్లారు. మరి అక్కడ లాకర్స్ ను ఓపెన్ చేస్తే అక్కడ ఇంకేమైనా క్యాష్ లభ్యమవుతుందా, లేకపోతే ఇంకేమైనా విలువైన డాక్యుమెంట్స్ బయటపడతాయా, ఇంకా ఎక్కడైనా ఓపెన్ ఫ్లాట్స్ కానీ ఫ్లాట్లకు సంబంధించినటువంటి కానీ భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఏమైనా బయటపడతాయా చూడాలి. ప్రస్తుతానికి కేవలం ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ని చూస్తేనే ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు బయటపడ్డాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో అనంతలక్ష్మి కుమార్ అక్రమంగా ఆస్తులను కూడా పెట్టాడు. సో ప్రస్తుతం ఇంకా ఏసీబీ అధికారులు సోదాలు ఇప్పటికీ 10 గంటలుగా వస్తుంది. రాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇంకేస్ లాకర్ల ద్వారా బయటపడినటువంటి వాటిలో ఇంకెక్కడైనా జిల్లాల వ్యాప్తంగా అంటే ఇప్పుడు నిజామాబాద్లో ఆల్రెడీ 3 ఎకరాల భూమి ఉన్నట్లుగా గుర్తించారు కాబట్టి ఇంకెక్కడైనా జిల్లాల్లో కానీ లేకపోతే హైదరాబాద్ శివారుకు సంబంధించి ఇంకెక్కడైనా ఫ్లాట్లు లేకపోతే ఓపెన్ ఫ్లాట్లు ఉంటే వాటిని కూడా వాల్యూ చేయబోతున్నారు. మరి కాసేపట్లో డీఎస్పీ ఎలాంటి వివరాలు చెప్తారనేది కూడా చూడాలి. ఒక జీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఏకంగా ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్లే 100 కోట్లకు పైగా ఉన్నాయంటేనే ఇక బినామీ పేర్లపైన ఎన్ని ఉన్నాయి, బినామీగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు దానిపైన ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. స్వాతి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అధికారులు ఈ మధ్య కాలంలో